ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే జీవితంలో మీరు అనుకుంటుంటారు మనం మోసం చేసేద్దాము, పిల్లోడు వస్తే ఏమారిచ్చేద్దాం, తెలియని వాళ్ళు వస్తే లక్షలు మోసం చేద్దాం. ఇప్పుడు సంపాదన అంటే ఎంత మోసం చేస్తున్నాం గుర్తుపెట్టుకోండి. కర్మ ఫలం దేవుడు శిక్షిస్తాడు. దేవుడు నేను సంబంధం లేదు. కర్మ ఎలా శిక్షించబడుతుంది అంటే నువ్వు చేసిన తప్పుకి మన మనిషిలో డిఎన్ఏ ఎలా ఉంటుంది అంటే డిఫాల్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది. తప్పు అనేది బ్రెయిన్కి తెలుస్తుంది. నువ్వు దొంగతనం చేస్తున్నావు, మోసం చేస్తున్నావు, నీ సైకోయిజం కోసం, శాడిజం కోసం ఇతరులను హింసిస్తున్నావు అనేది నీ బ్రెయిన్ అనేది జీర్ణించుకోదు. అప్పుడు ఏమవుతుంది? టెన్షన్ వస్తుంది, భయం వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది, షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, నిద్ర రాదు, ఆరోగ్యం చెడిపోతుంది. నువ్వు పక్కన వాళ్ళు ముంచుదాము, మోసం చేద్దాము అనే కాన్సన్ట్రేషన్లో నువ్వు బాగుపడాలి అనేది పోతుంది. అంటే బ్రెయిన్ అనేది షార్ప్నెస్ పోతుంది. నువ్వు చేయాల్సిన పని మీద కాన్సన్ట్రేషన్ చేయలేవు. నువ్వు డబ్బులు సంపాదించలో ప్రశాంతంగా ఉండలేవు. జీవితంలో బాడీ ఏ రోగాలు లేకుండా ఉండాలి, బ్రెయిన్ ప్రశాంతంగా ఉండాలి. ఇవి రెండు కోల్పోతావు. ఎప్పుడంటే పక్కన వాళ్ళని నాశనం చేద్దాము, లేదా ఫ్రీగా సంపాదించేద్దాము, కోట్లు కొట్టేద్దాము, లాటరీలు వచ్చేస్తాయి. ఎప్పుడైతే నీ ధ్యాస పోతుందో అప్పుడు నీ పతనం అనేది స్టార్ట్ అవుతుంది. ఇది నేను అనేది. ఇక్కడ మీరు కలియుగంలో ఏ యుగంలో ఎవరైనా కానీ పక్కన మోసం చేద్దాము అనే ధ్యాసలో నీ ఆరోగ్యము పోతుంది, నీ శ్రద్ధ పోతుంది. అక్కడ నీకు అది కూడా సక్సెస్ కాదు. ఎందుకు అంటే మోసం చేద్దామని ఒకసారి చేయగలవు, రెండోసారి చేయగలవు. జీవితంలో ఎప్పుడవుతావు దొరుకుతావు. దొరికినప్పుడు నీ జీవితం దోలు తీరిపోతుంది. దొరకకపోయినా నీ బ్రెయిన్కి నువ్వు దొరుకుతావు. ప్రశాంతంగా నిద్ర ఉండదు. నువ్వు మెయిన్ ఆలోచించి శిక్షించి రోడ్లో పోతుంటావు. ఏ యాక్సిడెంట్ అవుతుంది ధ్యాస లేక. ఎక్కడవుతావు? దొరుకుతావు. ఇక్కడ శిక్షకి ప్రతిఫలం దొరికేంత వరకు మైండ్ ఒప్పుకోదు. కాబట్టి తప్పు శిక్ష నీ బ్రెయినే నీకేస్తుంది. కాబట్టి తప్పు చేయాలి, మోసం చేయాలని ఆలోచన వద్దు. ఎందుకంటే తప్పు చేసినా అని బెదిరిద్దాం, చంపుదాం, పొడుస్తాం, ఎవడు చూస్తాడు, ఆ దేవుడు పట్టించుకోలే, సమాజం ఏం చేస్తుంది, నా దగ్గర డబ్బులు ఉంది అని అనుకోవచ్చు. నీ డబ్బులు నీ బ్రెయిన్ని మార్చలేవు, నీ బ్రెయిన్ని నీ కంట్రోల్ చేయలేవు. ఎన్ని కోట్లు ఉన్నా శిక్ష అనేది తప్పక ఉంటుంది. ఇది కర్మఫలం. కానీ మీరు అనుకున్నట్టు దేవుడు చూస్తాడు, కాపాడుతాడు కాదు. ఇక్కడ మీ బ్రెయిన్లోనే ఉంటుంది. ఇది వాస్తవం.